So let's begin Kirak Comedy Show. భద్రం బి కేర్ఫుల్ బ్రదరు భక్తగమారకు బ్యాచులరు. సార్ నమస్తే. ఈడోడు ఏంటని ఆలోచిస్తున్నారా? నా పేరు శ్రీనివాస్ రాజ్ అండి. అదేనండి అతుకుల మ్యారేజ్ బ్యూరోకి అతుకుల మేనేజర్ అన్నమాట. ఇదేంటి అతుకుల మ్యారేజ్ ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదు సార్, మేము ఎలాంటి వాళ్ళనైనా అంటే కాకుముక్కి దొండపొండిలాగా వాటర్ ట్యాంక్ కి సెప్టిక్ ట్యాంక్ ని ఇట్టే అతుకు పెట్టేస్తామండి. అంత గొప్ప మ్యారేజ్ బ్యూరో అనమాట. అందుకనే దీనికి అతుకుల మ్యారేజ్ బ్యూరో అని పేరు పెట్టాను. ఈ వెనకాల ఒక కస్టమర్ వస్తారని ఫోన్ చేసిందే, ఇంకా రాలేదేంటబ్బా? పాట ఆపేసేవి ఏంటి మరి నీ వయసు ఇంకా 16 ఏళ్ల వయసేనా? నీ అమ్మ మీద ఒట్టు. ఈ మధ్యనే చాప్ ఎక్కా. ఇంతకుముందు నేల మీద పడుకునేదానివా? షటప్. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడిప్పుడే నా వయసు పురి విప్పుతుంది. సొగసు సోలో సాంగ్ వద్దుంటుంది, డ్యూట్ సాంగ్ వేసుకోమంటుంది. నా జీవితపు సినిమా ఫస్ట్ స్టాప్ అయిపోయింది. ఇంటర్వెల్ బ్యాంక్ కోసం ఎదురు చూస్తుంది. ఈ దానికి నన్నేం చేయమంటావు ఏంటి? బుస్సుమనే నా వయసుకు తుస్సుమనిపోకుండా కస్సుమనే కుర్రాడితో కళ్యాణం జరిపించావనుకో, నాకు పుట్టబోయే పిల్లలు ఆడుకునే కుక్కకి నీ పేరు పెడతాను. కుర్రాడు అలా ఇలా ఉండకూడదు, కసక్కులా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, జబర్దస్త్గా ఉండాలి. కూలిపోయిన బిల్డింగ్ కి పెయింట్ వేసినట్టుంది నువ్వు నీ మొహం. నీకు పెళ్లి కొడుకుని చూడాలంటే చాలా కష్టం. కానీ పాపా ఏ పోరా, నేను ఎవరనుకున్నావు? ఎవరే? కోటీశ్వరరాల్ని. నాకెవరైతే లింక్ సెట్ చేస్తారో ఆ బ్యూరోకి 10 లక్షలు ఇద్దామని అనుకున్నాను. రండి మేడం, గొప్ప గొప్ప సంబంధాలు మా దగ్గర ఉన్నాయి మేడం. అలాగా? మరి చూపించు. ఫస్ట్ పెళ్లి కొడుకు రావయ్యారా? వీడేమిటి ఎలా కొరికేసిన బాదుషాలో ఉన్నాడు? వీడేంటి ఇలాగ ఉన్నాడు? నువ్వు సెలబ్రిటీ రాకేష్ కదూ? ఇతను చూడటంతోనే సెలబ్రిటీ రాకేష్ గారని మీరు ఎలా గుర్తుపెట్టారు? కాళ్ళు చూడు, భూమి మీద నిలబడి చావట్లేదు. ఏం సార్ ఏంటి ఇలా వచ్చారేంటి? ఏం లేదు, మా అమ్మకి సీరియల్ కొనాలి, అందుకే మీ దగ్గరకు వచ్చా. సార్ ఊకోండి సార్, మీరు మీ జోకులు. లేకపోతే మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నారు, అమ్మాయి కోసం వచ్చానా? చెప్పండి సార్, మీకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలి ఏంటో చెప్పండి. నా చేసుకునే అమ్మాయికి జబ్బులున్నా పర్వాలేదు, డబ్బులు మాత్రం ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్వాలేదా, క్రికెట్ గా ఉన్నంత స్థలం ఉండాలి. మీరు చెప్పినట్టుగా మీరు ఏదైతే కావాలనుకుంటారో అలాంటి ఒక అమ్మాయి సార్ మా దగ్గర. అవునా? నా అదృష్ట దేవత ఎక్కడా? మీ పక్కనే ఉంది సార్. బాబోయ్ బాబోయ్. ఇది పెళ్లి కూతురేంటన్నా? ముదిరిపోయిన మసాలా దోశలా ఉంది. అప్పర కుబేరాలు సార్. అమ్మో అమ్మో అమ్మో, ఇలాంటి అందగత్త నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదే. అమ్మో ఎంత అందం. బామ్మని బామ్మని మీరు కనుక ఒక పర్మిషన్ ఇస్తే నేను ఇద్దరం డ్యూట్ వేసుకుంటాం. ఒక్కటేంటి, ఒక 2-3 వేసుకోండి, నేను ఇటు తిరుగుతా. అంతేనంటావా? ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే. పోరా, నువ్వు నాకు నచ్చలేదు. అతను పెద్ద సెలబ్రిటీ అండి. అతను అలాంటి పెళ్లి చేసుకోనుకోండి ఫ్యూచర్ లో సూపర్ ఉంటుందండి. సెలబ్రిటీ అయితే ఏం చేస్తావు? సెల్ ఫోన్ లో పెట్టుకోవచ్చు, ఫేస్బుక్ లో పెట్టుకోవచ్చు. నాకు కాబోయే వరుడు ఎలా ఉండాలి తెలుసా? తెలుగులో డబ్బైన హిందీ హీరోలు త్రిక్ సల్మాన్ ఖాన్ లా ఉండాలి. వీడేంటి ఎండిపోయిన రొయ్యలా ఉన్నాడు? ఈ బక్కనా కొడుకు నాకు వద్దు. ఇతను స్టామినా అంటే మీకు తెలియాలి కాబట్టి మీరు ఏదైతే ట్రస్టులు పెడతారో పెట్టండి మేడం. అంతే, నా స్టామినా ఎవరికైనా చూపిస్తారు, ఎప్పుడైనా చూపిస్తారు. బతికే సవాల్.
ఛాలెంజ్ ఛాలెంజ్ అబ్బా నువ్వెందుకు చేసావురా పెళ్లి చేసుకున్నాను నేను మరి రుత్రిక్ సల్మాన్ల పాట ఏదైనా పాడగలవా ఓకే పాడతాను కాస్కు పాడు. కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది సూపర్ ఆహా. విన్నావంటే సరదాగా ఉంటుంది మొదటి టెస్ట్ పాస్ అయ్యావు బాబోయ్ మరి రెండో టెస్ట్ కి వస్తావా రెడీ. డాన్స్ ఏమైనా చేయగలవా బాబోయ్ డాన్సా ఈ ముక్క చెప్పాలి ఏమండి మీకు ఒక విషయం చెప్పమంటారా నేను లారెన్స్ నంబర్ రూమ్మేట్స్ అనమాట చిన్నప్పుడు ఎట్టెట్టేస్తే ఆ దాయిదామ స్టెప్ అని చెప్పి చిరంజీవి గారు కంపోజ్ చేశాడు ఉండు నేను ఇస్తాను నీకు ఎఫెక్ట్ ఏంటో తెలుసా గాజు పెంకులు ఈ గాజు పెంకుల మీద సరదాగా డాన్స్ చేయి ఎఫెక్ట్ బాగుంటుంది రాంబాబ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అంటే లైట్ లో స్మోక్ ఎఫెక్ట్ లో పెడతారు అనుకున్నారండి క్యాచ్ పెంకులు పోసారా దీని మీద చేస్తేనే నీతో నాకు పెళ్లి పెళ్ళ అప్పుడే నాకు ఫీల్ వస్తుంది ఏమో నాకు పెళ్ళి వద్దు ఏమవుతుంది నేను వెళ్ళిపోతా ఇప్పుడు కనుక ఈ గాజు పెంకుల మీద నడిచావు అనుకో రేపు పొద్దున ఎన్ని నోట్లు కట్టలే బెదరు అవునా రెడీ చెయ్యి. రెడీ సాంగ్ ప్లీజ్ సార్ ఓకేనా నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా అప్పుడే అయిపోలేదు ఇందాక నువ్వు ఫెయిల్ అయ్యావు కదా అది మళ్ళా పాస్ చేయడానికి ఒక చిన్న టెస్ట్ చిన్న టెస్టా ఏమీ లేదు నన్ను అలా పైకి ఎత్తేవనుకో నువ్వు పాస్ అయిపోయినట్టే ఏంటి నిన్న అలా పైకి ఎత్తాలా ఇప్పుడు సగమే దిగే గాజు పెంకులు నిన్ను ఎక్కుకుంటే పొంతిగా దిగిపోతాయి కోట్లు అబ్బా కోట్లు పాడుగాను ఇప్పుడు తగిన దెబ్బకి పుత్తూరెళ్ళి కట్లేయించుకోవాలరా నీ అమ్మగడుకు మాడ పొద్దున ఫుల్ ఎంజాయ్ చేస్తారు జీవితం కోటాని కోట్లు అది ఇంకో సంవత్సరంలో పాది సచ్చూరు కొట్టు అంతేనా వస్తున్నా ఆగా మరి నీ అమ్మ కడుపు కాలా వీడేం పెళ్లి కొడుకురా నన్ను ఎత్తుకోలే కింద పడిపోయాడు ఇంకా నాతో సంసారం ఏం చేస్తాడు ఒరే గోపి ఇప్పటికి 99 పెళ్లి చూపులు చూశాను ఒక్కడు సెట్ అయి చావలేదు ఇక్కడ పక్కన కొడుకు దొరికాడు అనుకుంటే నన్ను ఎత్తుకుని వాడే కింద పడిపోయాడు ఒరే లాస్ట్ 100 చూసారా వచ్చేస్తున్నాను సో ఈ స్కిట్ కి ఫస్ట్ కనెక్ట్ అయ్యింది మానసు యొక్క పెళ్లి అయిపోయింది కదా చంపుతారే లేదు అనసూయ గారు మీరు మీ పెళ్లి చూపులు అయినాయి అన్నా అనుకో అను నీకు పెళ్లి చూపుల్లో ఇలాంటి సీన్లు అయ్యాయా నాకు అలాంటి ఆప్షన్ రాలేదు దేవుడి దయ వల్ల మీ ఆయన మీ ఇంటికి వచ్చాడా లేకపోతే మీరు మీ ఆయన గారి ఇంటికి వెళ్ళారా హలో నేను నీది ఇలా ఈ స్కిట్ లో చాలా బాగుంది అండ్ శేష్ గారు అలా నిల్చుంటేనే నవ్వు వచ్చేస్తుంది ఆయన ఫేస్ ఇట్లా 3-4 వేరియేషన్లు పెడతాడు ఆ యాటిట్యూడ్ ఇప్పుడున్న హీరోయిన్స్ కి కూడా లేదు నిజంగా ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ అ బ్రేక్ సో మా ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేశారు బాబాయ్ నువ్వు చెప్పబోయే నీ పెళ్లి చూపుల్లో ఎలాంటి రిక్వైర్మెంట్ నీకు అమ్మాయి ఎలా ఉండాలి అనుకుంటావు అలాంటి అని అందరం చెప్తే బాగోదు నీ సిగ్గు తగలయ్యా నువ్వు చెప్పమ్మా రిక్వైర్మెంట్ నీకు ఇలా ఉండాలి బేబీస్ యూ టెల్ మీ అమ్మా సో వాట్ డు యు థింక్ ఎలాంటి అబ్బాయిలు కావాలి మీకు ఎలాంటి అబ్బాయి వద్దు పెళ్లి చూపులు వద్దని చెప్తే చాలు పెళ్లి చూపులు వద్దాను చెల్లెమ్మా పెళ్లి వద్దని చెప్పకు మేము వద్దన్న ఆగే వాళ్ళు ఎవరు లేరు కదా